నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. గులాబీమయంగా మారిన నిజామాబాద్ నగరం. 5న నూతన కలెక్టరేట్ పార్టీ ఆఫీసును ప్రారంభించనున్న కేసీఆర్. అధికారం ముఖ్యం కాదు, అభివృద్ధితోనే కల సాకారం. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్య. విజయవాడలో మాంసం దుకాణాలపై దాడులు. కుళ్ళిన నిల్వ ఉంచిన మాంసాన్ని గుర్తించిన అధికారులు. కేసీఆర్ ఏ బాధ్యత అప్పగించినా చేయడానికి రెడీ. మాజీ ఎంపీ బూరా నర్సయ్య గౌడ్ వెల్లడి. డీటెయిల్స్ చూస్తే నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నూతన కలెక్టరేట్ భవన ప్రారంభోత్సవానికి ఈ నెల 5న సీఎం కేసీఆర్ వస్తున్న సందర్భంగా నగరం అంతా గులాబీమయమైంది. ప్రధాన కూడళ్ల వద్ద భారీ ఎత్తున కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పార్టీ జిల్లా ఆఫీసును కూడా కేసీఆర్ ప్రారంభిస్తారని జిల్లా నాయకులు తెలిపారు. జిల్లా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, జిల్లా అధికారులు బహిరంగ సభ జరిగే ప్రాంతాన్ని పరిశీలించారు. జీవించి ఉన్నంతకాలం నమ్ముకున్న ప్రజలకు మంచి చేయాలని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం లోక్యా తండాలో ఆయన పర్యటించారు. అధికారం ముఖ్యం కాదని, అభివృద్ధితోనే కల సాకారం అవుతుందని వ్యాఖ్యానించారు. భగవంతుడు ఇచ్చిన శక్తి మేరకు అభివృద్ధి పనులు చేశానని, మిగిలి ఉన్న పనులు కూడా పూర్తి చేస్తానని అన్నారు. రైతులు వ్యవసాయంలో లాభసాటి పంటలు సాగు చేయాలని హితవు పలికారు. ప్రాంతం పచ్చగుండాలా, మీరు సుఖంగా ఉండాలా, అన్ని సౌకర్యాలు రావాలా, అందరికీ ఆర్థికంగా అన్ని రకాలుగా మంచిగా ఉండాలనే కోరిక తప్ప నాకు ఏదైతే ఏం లేదు. చెప్పడం బాగు ఏం చేసిందో, ఏం అయిందో, ఏం జరుగుతుందో వాళ్ళకి ఇందాక పెద్దనట్లా వచ్చినట్లు ప్రజల యొక్క అభిప్రాయాలు రాసుకోండి. నేను చెప్పే టయాన్ని అరగట్టులో అనలేదు, కట్టలేదు. మామూలు వాళ్ళకి విజయవాడ VMC వెటనరీ డాక్టర్ రవిచంద్ ఆధ్వర్యంలో మాంసం దుకాణాలపై దాడులు నిర్వహించారు. అనారోగ్యంతో చనిపోయిన గొర్రెల మాంసం అమ్ముతున్నట్లు గుర్తించారు. అధికారుల స్టాంపు లేకుండా విక్రయాలు జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. పలుచోట్ల కుళ్ళిన నిల్వ ఉంచిన మాంసాన్ని అధికారులు కనుగొన్నారు. దుర్గాపురం మార్కెట్, మాచవరం, 1 టౌన్ ఫిష్ మార్కెట్లో దాడులు జరిగాయి. మార్నింగ్ 4 గంటల నుంచి కూడా మాకు ఒక అన్నాన్ని పక్కన ఫోన్ చేసిన తర్వాత మేము మాకు రేటింగ్ మొదలుపెట్టాము. చాలా వరకు కూడా మటన్ షాప్ వాళ్ళు కబైళ్ళకు రాకుండా అక్కడక్కడే వేటలను దర్శనం చేసేసి అక్కడే అమ్ముతారని తెలిసింది. రెండేమో చెక్ చేసుకున్నాము. అదే మార్నింగ్ 4 గంటలకు స్టార్ట్ చేసిన రోజు మేము కొన్ని పట్టుకోవడం జరిగింది. అలాగే కొంతమంది ఫ్రెష్ ఏ చికెన్ షాప్, మటన్ షాప్ కానీ ఫ్రెష్ మెటీరియల్ అమ్మాలి. ఫ్రిడ్జ్లో పెట్టండి, నిల్వ వచ్చి మనకు అమ్మకూడదు. ఈ ఎస్పెషల్లీ మనకి బయట కానీ తప్ప కానీ కోస్తున్న మాంసం కూడా ఈ ఫ్రిడ్జ్లో పెట్టి అమ్ముతున్నారు. అలాగే తలకాయలు కూడా అంత జనరల్గా మనకి షాపులో ఎన్ని తలకాయలు ఉంటే అంత అన్ని తొడలు ఉండాలి, అన్ని మెటీరియల్ ఉండాలి. వీళ్ళు
మాంసం కన్నా కూడా తలకాయల నెంబర్ ఎక్కువ ఉంది. సరే ఎంక్వైరీ చేసుకుంటే వీళ్ళు కొన్ని నిలవన్న తలకాయలు అమ్ముతున్నారు, కొన్ని ఏమన్నా బయట నుంచి వస్తూ ఉంటాయి. ఇది విజయవాడలో పెద్ద మాఫియా అండి. ఈ తలకాయలలో కాళ్ళు చేసి వ్యాపారం చేసేవాళ్ళు ప్లస్ ఈ తీసుకెళ్ళిపోయి పెద్ద మాఫియా అండి. అందువల్ల దాన్ని వాళ్ళు కంట్రోల్ చేసే ఉద్దేశంతో మార్నింగ్ నుంచి చూసి లాస్ట్ వీక్ కూడా మేము ఎక్కడైతే కొంచెం ఎక్కువ రద్దీ మార్కెట్లలో చెక్ చేయడం జరుగుతుంది. ఈరోజు మా కొంత సీజ్ చేసాము మెటీరియల్ కూడా బయట డిస్పోజ్ చేయడం చేసి బ్లీచింగ్ పౌడర్ చేసి నేను చెప్పేది ఏంటంటే పబ్లిక్ కూడా అవేర్నెస్ రావాలి. ఎక్కడైతే ఫ్రెష్ మెటీరియల్ అవుతుందో ఫ్రెష్ చికెన్ కానీ మటన్ అమ్ముతుందో అక్కడే కొనుక్కోండి. అంటే ప్రజలు కూడా నానా రకాల ఇబ్బంది పడుతున్నారు. వాతావరణం బాగాలేదు, డెంగ్యూ కానీ మలేరియా కానీ చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొంచెం అవేర్నెస్ వస్తే మంచి క్వాలిటీ చికెన్ మటన్ దగ్గర కొనుక్కోవడానికి ఉన్నాను. సీఎం కేసీఆర్ ఏ బాధ్యత అప్పగించినా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. మునుగోడులో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాను ఎప్పుడూ ప్రజల్లోనే ఉన్నానని, కానీ మాజీ ఎంపీనైన తనకు గాని మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్కు గాని పార్టీ కార్యక్రమాల సమాచారం అందడం లేదని వ్యాఖ్యానించారు. కారణం ఏమిటనేది జిల్లా మంత్రి చెబితే బాగుంటుందని వ్యాఖ్యానించారు. మాజీ ఎంపీనైన తాను టికెట్ ఆశించడంలో తప్పేముందని ఆయన ప్రశ్నించారు. కార్యక్రమంలో మంత్రి గారితో మీరు పాల్గొనకుండా ఓన్లీ మాజీ ఎమ్మెల్యే గారు తిరుగుతుంది అంటే మీకు సమాచారం ఉండటం లేదా, లేకపోతే మీరే కావాలని పార్టీ దూరం ఉంటున్నారా? నేను ఎప్పుడు ప్రజలకు దగ్గర ఉంటాను. ఇక పార్టీ సంబంధించినంత వరకు అయితే ఈ గత 1 మంత్లో ఈ రిజైన్ చేసినప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలు కానీ పార్టీ సమీక్ష కానీ లేదా వివిధ పార్టీల నుంచి వస్తున్నటువంటి నాయకులు కార్యకర్తల జాయినింగ్ ప్రోగ్రాంలు కానీ వేరే వేరే నియోజకవర్గాలు అందరూ వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. కానీ ఇక్కడ స్థానికంగా ఉన్న ఒక ఎంపీగా, ఒక మాజీ ఎంపీగా, మా సోదరుడు కర్ణ ప్రభాకర్ మాజీ ఎమ్మెల్సీగా స్థానికుడు కూడా ఇంతవరకు అయితే ఎవరు సమాచారం ఇచ్చినటువంటి దాఖలాలు అయితే నాకు కనిపించలేదు. మరి ఇన్ఛార్జ్గా నాకు సమాచారం ఇవ్వలేదు. సమాచారం ఇచ్చినా ఇవ్వకున్నా కూడా మా వంతు బాధ్యతగా పార్టీకి మేము పనిచేసుకుంటూనే పోతున్నాం. పార్టీలకు అతీతంగా వీసీ సమ్మేళనాలు పెట్టిరని సమాచారం అక్కడ అది సమాచారం ఎందుకు ఇవ్వట్లేదు అనేది ఇక మంత్రి గారే, ఎందుకంటే మంత్రి గారే ఈ ఎన్నికలు తన భుజాలు వేసుకొని నడిపిస్తున్నట్టు కనిపిస్తుంది కాబట్టి మరి వారే జవాబు చెప్పాలి. సార్, మునుగోడు నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గం ఎక్కువ ఉంది, మరి ముఖ్యంగా గౌడ సామాజిక వర్గం ఎక్కువ ఉంది. అయితే మీరు బీసీ సామాజిక వర్గంతో పక్షాన టికెట్ ఆశిస్తున్నారు. చూడండి, టికెట్ బీసీ సామాజిక వర్గం కాదు, టీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా ఆశించడంలో తప్పులేదు. అంతిమంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకుంటే అది ఫాలో అవుతాం, వారు చెప్పినటువంటి పని చేస్తాం. ఆశించడంలో తప్పులేదు. ప్లస్ ఇందులో ఉన్నటువంటి కేవలం బీసీ సామాజిక వర్గం కాదు, ఇక్కడ బలమైనటువంటి నాయకులు, అన్ని వర్గాలను రిప్రజెంట్ చేసే నాయకులు ఉన్నారు. వాళ్ళు బీసీ నేను ఒక గౌడు బీసీ సామాజిక వర్గం ఉండొచ్చు, అంత మాత్రాన నేను వేరే వర్గాలకు నాయకుడిని కాదన్నట్టు కాదు కదా. ఖచ్చితంగా వాళ్ళ యొక్క నేను వ్యక్తిగతంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ పని చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. వాళ్ళు మమ్మల్ని మీటింగ్లకు పిలిచినా పిలవకున్నా నా వంతు బాధ్యతగా నా ప్రాంతంగా మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కొరకు, ఈ అట్టడి వర్గాల అభివృద్ధి కొరకు నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాను. ఫర్ మీ పొలిటికల్ పొజిషన్స్ ఆర్ ఓన్లీ సెకండరీ. ఈరోజు నిన్న గురుకుల పాఠశాలలో ప్రకటన కుల పిచ్చితో దేశాన్ని నాశనం చేస్తున్నారని, హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ప్రధానమంత్రి మోడీ, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ విరుచుకుపడ్డారు. మోడీని గద్దె దించే వరకు టీఆర్ఎస్ పార్టీ నిద్రపోదని అన్నారు. నార్సింగ్ మున్సిపల్ టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందు కూడా డెవలప్ ఉన్న అన్ని కూడా డెవలప్ చేసే బాధ్యత ఇలాంటి ముఖ్యమంత్రి దగ్గర పనిచేయడం మా గొప్ప అదృష్టం. మా నాయకులు కూడా అదే అంటుంటారు, కార్యకర్తలు కూడా మొత్తం ఇప్పుడు పబ్లిక్ చూసినాం, అన్నీ చెప్పినాం. ఏ పథకాలు చేసినాం ఆ పథకాలు చెప్పడానికి అవకాశం మాకున్నది, వేరే పార్టీలకు లేదు. వేరే పార్టీలను ఒకటే అడుగుతున్నాం, మీరు ఏం చేస్తారు చెప్పండి ప్రజలకంటే ఎవరు చెప్పడు. చెప్పేటివి ఏమన్నా చేసినాం, అన్నీ చేస్తున్నాం, ఉన్నాయి లేనివన్నీ చెప్పనీకి అవకాశం లేదు వాళ్ళకు. అందుకని దయచేసి మాటలు మానుకొని ప్రజలకు ఏం చేస్తామని చెప్పాలని మేము కొడతాం. ఈరోజు మేమందరం ప్రజలకు ఏం చేయాలో మా ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. ఇంకా రేపు రాబోయే రోజులు కూడా ఏం చేయాలని కూడా మేము చూపెడతాం. ఈరోజు పింఛన్లు కూడా ఇంచుమించు మా కాన్స్టిట్యున్సీకి 8,000 పింఛన్లు కూడా రావడం జరిగింది.
ఇంకా కూడా కళ్యాణ పథకం ఇదే ఎన్నో పథకాలు కూడా ముందు తీసుకుపోయి ముందంజనం అని చెప్తాం. జై తెలంగాణ. చెప్తున్నాను 100 సీట్లు కొడతాం మాకు, ఎందుకంటే మాకు ఆ అవకాశం ఉన్నది, ప్రజలలో అవకాశం సర్వే చేసి మా నాయకుడు ఉన్నాడు, మా నాయకుడు చేసిన అభివృద్ధి మీదే మేము గెలుస్తామని ధీమన్నాం మేము. థ్యాంక్ యూ. హిందూ ముస్లిం కాదు, ఎక్కడున్నా మా నాయకుడు ఒకటే అంటాడు. భారతదేశంలో తెలంగాణ అందరూ కూడా హిందూ ఏ కుల మతాలు లేకుండా మొన్న మీరు చూసినారు, ఏదైతే పెట్టబోయారు అనుకున్నారో 8 గంటల లోపలనే చూపెట్టినాడు. మీకు అందరికీ ఏ విధంగా ఉన్నది. ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలి. 8 సంవత్సరాలు ఏనాడని ఒక కర్ఫ్యూ కానీ ఒక ముస్లిమే కానీ హిందూ కానీ కొట్లాడినామా, ఎప్పుడు కొట్టాలి. అందరం ఒక తాటి మీద ఉండి ఈరోజు మోడీ గారి ప్రభుత్వాన్ని ఏ విధంగా గద్దెదించాలో మా నాయకుడు మంచి ప్లాన్ చేస్తున్నాడు. మీరు రాబోయే రోజుల్లో మీరే చూస్తుంటారు. ఇక బండి సంజయ్కి పని లేదు బాట్లేదు, అన్నా నాకు ఒకటి నేను చేస్తా ఉన్నది లడ్డు తిందామని ఏమని బండి సంజయ్ అసలు ఏం మాట్లాడతాడో మీకే అర్థం కాదు. మేమే చెప్పేది కాదు, కానీ ప్రజలే అంటున్నారు వీడు మాట్లాడుతున్నా అన్నాను కూడా తల్లిగా నేర్చుకుండు. అన్నా ఈ ముఖ్యమంత్రి దించండి. అరే నువ్వేం చేస్తావు చెప్పడం అంటే చెప్పడేందుకు, ఆయన ఏం చేస్తాడో చెప్పమని. ఈ ముఖ్యమంత్రి కంటే ఎక్కువ ఏం చేస్తాడో పనే చెప్పమని. ఆయన భారతదేశంలో మొత్తం ఆయన 16 మంత్రులు ఏనా నీ పథకాలని ఒక్క రాష్ట్రాలు ఈ పథకాలు ఉందని చెప్పమని మా ముఖ్యమంత్రి. అది చేత కాదు కానీ ఉట్టి నేను మాట్లాడతారు రేపు చూపెడతాం రాబోయే రోజులలో. మోడీ గారిని గద్దె దించిందాక మా నాయకుడు ఒప్పుకొని చూస్తారు మీరు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండ డివిజన్లో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో గణనాథునికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన అన్నదానంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు కృష్ణమోహన్, విజయ్ కుమార్, డివిజన్ ఇన్ఛార్జి సిరాజ్, ధర్మ బాబురావు, వసంత సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. శ్రీ వరసిద్ధివినాయకస్వామి సంపూర్ణ కృపాకటాక్షసమానం భవతి హరాయిష్యేంద్రియే ప్రతిష్టతి. సాయి బాజు సాయి తుమ్మి जाओ. వరంగల్ జిల్లా దేశాయిపేట వర్తక సంఘం ఆధ్వర్యంలో పోచం మైదాన్లో కొలువైన గణనాథుని సన్నిధిలో మహా అన్నదానం నిర్వహించారు. మహంకాళి విశ్వనాథ్ ఆధ్వర్యంలో వారి తల్లిదండ్రులైన నారాయణ తిరుపతమ్మల జ్ఞాపకార్థం అన్నదానం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ గౌరవ అధ్యక్షుడు ఆడపు రవీందర్, ప్రతినిధులు రామకృష్ణ, సౌమ్య, తిరుపతిరావు, స్వామి, భాస్కరరావు, సరిత తదితరులు పాల్గొన్నారు. ఎంజిఎం హాస్పిటల్ దగ్గర చక్కెర విలాసం. ఇక్కడ ఇది ఈ వినాయకుని గత 30 సంవత్సరాల నుండి జరుగుతున్నది. ఇక్కడ వారి యొక్క ఆశీర్వాదాలు సమస్త ప్రజలకి అందరికీ బ్రహ్మాండంగా ఉండాలని, ప్రపంచమంతా బ్రహ్మాండంగా ఉండాలని ఆ పరమేశ్వరుని, ఆ విఘ్నేశ్వరుని కోరుకుంటున్నాను. అది అందులోనే మా అన్నగారు కూడా మాకు మేము అన్నయ్య పేరు చెప్పాము. మేము మా అన్నయ్య ఎప్పుడు మాకు చేదోడు వాదోడు, అన్నిటికీ ఒకదాని కాదు అన్నిటికీ చేదోడు వాదోడు ఉంటాడు బ్రహ్మాండంగా. మాకు మాత్రం ఏ లోటు లేదు. ఆ విఘ్నేశ్వరుడు, ఆ పరమేశ్వరుడు బ్రహ్మాండంగా ఇస్తున్నాడు అందరికీ. మా అమ్మ నాన్న ఆశీర్వాదంతో ఈరోజు అన్నదానం చేస్తున్నాము. హైదరాబాద్ గడ్డి అన్నారం కార్పొరేటర్ ప్రేమ్ మహేశ్వర్ రెడ్డిపై మరో కిడ్నాప్ కేసు నమోదైంది.
దీంతో సరూర్ నగర్ పిఎస్లో ఆయనపై 2 కిడ్నాప్ కేసులు నమోదయ్యాయి. గత నెల 28న జయశంకర్ అనే వ్యక్తి కిడ్నాప్నకు గురయ్యాడు. కార్పొరేట్ కార్యాలయంలో తాను నిర్బంధించి బెదిరించినట్లు బాధితుడు ఫిర్యాదు చేశాడు. పిఎన్టీ కాలనీ సుబ్రహ్మణ్యం కిడ్నాప్ కేసులో ఇప్పటికే కార్పొరేటర్ ప్రేమ్ మహేశ్వరరెడ్డితో పాటు మరో 9 మంది న్యాయమూర్తి 14 రోజుల డిమాండ్ విధించారు. వీరందరినీ పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి దివంగత పరిటాల రవి 65వ జయంతి సందర్భంగా హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని ఆయన నివాసంలో రక్తదానం శిబిరం నిర్వహించారు. పరిటాల రవి అభిమానులు రక్తదానం చేశారు. పలువురు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పరిటాల రవీంద్ర గారి 65వ జయంతి సందర్భంగా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ పెట్టడం అయింది. అనంతపూర్లో మొన్న 2 days బ్యాక్ పెట్టాం. అక్కడ ఆల్మోస్ట్ 424 ప్యాకెట్స్ అయినాయి. తర్వాత రేపల్లె గుంటూరు జిల్లా అక్కడ దొండ్లపూడి ధరణి పరిటాల యువసేన ఆధ్వర్యంలో 540 ప్యాకెట్లు 540 యూనిట్లు చేశారు. ఇక్కడ ఉదయం 9 నుంచి మొదలైంది. ఇప్పటికి 250 దాకా అయింది. ఆల్మోస్ట్ 400 యూనిట్స్ దాకా అయింది అనుకుంటున్నాం. ప్రతి ఇయర్ ఇంత ఈ డొనేషన్ క్యాంప్ చేస్తూ ఉన్నాం. లాస్ట్ 2 years కోవిడ్ వల్ల చేయలేకపోయాం. ఇది ఇంకా కంటిన్యూస్గానే ఉంటా ఉన్నాం. ఆహ్లాదకరమైన వాతావరణం, క్రీడలు పిల్లలకు మానసిక ఆనందాన్ని అందిస్తాయని, ఇవి వారి ఎదుగుదలకు ఉపయోగపడతాయని పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం ముర్మూర్ మోడల్ అంగన్వాడీ టీచర్ పెండ్యాల విమల అన్నారు. పోషణ మాసం సందర్భంగా అంగన్వాడీ పిల్లలను బుగ్గ రామస్వామి దేవస్థానానికి విహారయాత్రకు తీసుకువెళ్లారు. దేవాలయ మండపంలో పిల్లలకు అక్షరాభ్యాసం చేయించి ధర్మగుండం చూపించి దాని గొప్పతనం వివరించారు. అనంతరం పిల్లలతో వివిధ రకాల ఆటలు ఆడించి బహుమతులు అందజేశారు. పిల్లలచే బొమ్మలు, రంగుల పూసలతో ఆటలు ఆడించి ఉత్తేజపరిచారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, పిల్లల తల్లులు, కిషోర బాలికలు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గులాబీమయంగా మారిన నిజామాబాద్ నగరం. 5న నూతన కలెక్టరేట్, పార్టీ ఆఫీసును ప్రారంభించనున్న కేసీఆర్. అధికారం ముఖ్యం కాదు, అభివృద్ధితోనే కల సాకారం. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్య. విజయవాడలో మాంసం దుకాణాలపై దాడులు. కుళ్ళిన, నిల్వ ఉంచిన మాంసాన్ని గుర్తించిన అధికారులు. కేసీఆర్ ఏ బాధ్యత అప్పగించినా చేయడానికి రెడీ. మాజీ ఎంపీ బూరా నర్సయ్య గౌడ్ వెల్లడి. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.